కాంగ్రెస్ తన పాపాలను షర్మిల చేతుల మీదుగా కడిగేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది. రాజకీయ అంశాలు ఎలా ఉన్నా ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఎప్పటికీ అక్షర లిఖితమే. 10 ఏళ్లవుతోంది ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు అని నేడు షర్మిల తన దీక్షలో ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి కొత్త జనరేషన్కు పాత విషయాలు తెలియవు కాబట్టి వారినైనా తన వైపు ఆకర్షించాలి అన్నది కాంగ్రెస్ ఆలోచన అయి ఉండవచ్చు. 2009లో రాష్ట్ర విభజనపై చిదంబరం తొలుత ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏపీలో ఆందోళనలు రేగడంతో కాంగ్రెస్ కమిటీల పేరుతో కుట్రలకు తెరలేపింది. ఒకవేళ కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే చిదంబరం ప్రకటనకు కట్టుబడే 2009లోనే రాష్ట్ర విభజన చేసి ఉంటే విభజిత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు కొద్ది మేరైనా న్యాయం జరిగి ఉండేది. కాంగ్రెస్ హయాంలోనే పోలవరం పూర్తి చేసి ఉండవచ్చు. ప్రత్యేక హోదాను అమల్లోనికి తెచ్చేందుకు అప్పట్లోనే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం కాపాడుకునేందుకే ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించింది. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలను దువ్వుతూ ప్రభుత్వాన్ని నడిపింది. ఆఖరిలో విభజిస్తే ఆంధ్ర అన్యాయమైపోతుందని తెలిసినా తీరా ఎన్నికల షెడ్యూల్కు కొద్ది రోజుల ముందు హడావిడిగా తంతు మొదలుపెట్టి ఏపీ గొంతును హడావిడిగానే కోసేసింది కాంగ్రెస్ పార్టీ. పుస్తకాల్లో ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని రాసుకుంటున్నప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుంది అన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ముందే తెలిసి తీరుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా మీద ఏమాత్రం ఆసక్తి లేదు అన్న అంశం ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీకి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో కూరగాయల బేరంగా మార్చేసింది కాంగ్రెస్. ప్రత్యేక హోదా 5 ఏళ్లు అని నాటి ప్రధాని చెప్పడం వెంటనే వెంకయ్యనాయుడు బొక్క కాదు పెద్ద బొక్క 5 కాదు 10 ఏళ్లు అంటూ మాట్లాడడం అచ్చం మార్కెట్లో వేలం పాట తరహాలోనే నాడు ఏపీ ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్లో చర్చకు వచ్చింది. 2014 ఫిబ్రవరిలో రాజ్యసభ వేదికగా నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి 2014 మార్చి 1న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే దాన్ని రాష్ట్రపతి వద్దకు పంపి ఆర్డినెన్స్గా మార్చే ప్రయత్నంలో మాత్రం జాప్యం చేసింది. కేబినెట్ ఆమోదం తెలిపిన 4 రోజులకే అంటే 2014 మార్చి 5న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ను సాకుగా చూపుతూ రాష్ట్రపతి ఆమోదానికి ప్రత్యేక హోదాను కూడా పంపలేదు. ఇక్కడే కాంగ్రెస్ ఏపీ పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిందో అర్థమవుతుంది. కేంద్రంలో ఉన్న పార్టీకి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అన్నది స్పష్టంగా తెలుసు. ఏపీకి నిజంగా న్యాయం చేయాలి అన్న చిత్తశుద్ధి నాడు కాంగ్రెస్ పార్టీకి ఉంటే 2-3 రోజుల ముందే రాష్ట్రపతి వద్దకు ఫైల్ వెళ్ళి ఉండేది. కానీ అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం మాత్రం వీలైనంత వరకు తాము తెలంగాణ పక్షానే ఉన్నామన్న భావన కలిగించేందుకు సీమాంధ్ర ఎంపీలు తమను ధిక్కరించారు అన్న కోపంతో ఏపీ హక్కుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించింది. అప్పట్లో కేంద్ర మంత్రులుగా ఉన్న వారి మాటలు తీరు కూడా సీమాంధ్ర ఎంపీలను గేలి చేసేలా ఉండేవి. 10 ఏళ్లు గడిచినా హోదా ఇవ్వడం లేదని ఈరోజు షర్మిల మాట్లాడుతున్నారు. కానీ ఈ 10 ఏళ్ల కాలయాపనకు కారణమే కాంగ్రెస్. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియను ఓ 10 రోజుల ముందు మొదలుపెట్టినా నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. 2009లోనే చిదంబరం ప్రకటన ద్వారా 2 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి దాన్ని ఆఖరి నిమిషం వరకు చల్లార్చకుండా తీరా ఎన్నికల వేళ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణలో లబ్ధి పొందే ఎత్తుగడ వేసింది కాంగ్రెస్. కానీ దురుద్దేశాలతో చేసిన ఈ ప్రయోగాలు వికటించి 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అప్పట్లో బోల్తా కొట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీకి న్యాయం చేయాలి అని మాట్లాడుతున్న షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏపీకి వేల కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. మరి వాటి కోసం రేవంత్ రెడ్డి ఇంటి ముందు షర్మిల ధర్నా చేయగలుగుతారా? అలా చేసి తన చిత్తశుద్ధిని ఏపీ పట్ల చాటుకోగలుగుతారా?